ఈ ఏడాది మిర్చి సాగు కష్టాలను తెచ్చిపెట్టింది. సరైన వర్షాలు కురవకపోవడం, ప్రతికూల పరిస్థితులు అధికం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని మిర్చి సాగుదారులు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. చీడపీడలు, పెరిగిన సాగు ఖర్చులతో ఇబ్బంది పడ్డ రైతులను ప్రస్తుతం మార్కెట్లో తగ్గిన ధరలు మరింతగా కలవరపెడుతున్నాయి. తెలంగాణలో ఈ ఏడాది వర్షాభావం, భూగర్భ జలాలు అడుగంటిపోవడం, నీటి ఎద్దడి, చీడపీడలు, తెగుళ్లు, కూలీ ఖర్చులు, పెరిగిన పెట్టుబడుల వ్యయం వంటి ప్రతికూల పరిస్థితుల మధ్య మిర్చి పంట సాగు చేసిన రైతులకు నిరాశే మిగిలింది. అన్నీ అధిగమించి పంటను మార్కెట్కు తీసుకొస్తే క్వింటాల్కు కనిష్టంగా 8,000, గరిష్టంగా 15,000 రూపాయలు మించి పలకటం లేదని వాపోతున్నారు. మిర్చి మేము స్టార్టింగ్ అనుకున్న రేటుకు ఇప్పటికి రేటు చాలా తగ్గిపోయిందండి. 10,000 రూపాయల వరకు ఇంకా తగ్గిపోతుంది. అనుకున్న దిగుబడులు లేవు, దిగుబడులకు తగ్గట్టు రేట్లు కూడా లేవు. కూలీల రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. స్టార్టింగ్లో 18,000, 20,000 అనేది ఇప్పుడు 10,000, 11,000 రూపాయలు అంటున్నారు. ఎక్కడ చూసినా రైతుల పరిస్థితి అంతే ఉంది. ఏడికి పోయినా 8,000, 10,000, 9,000 స్టార్టింగ్ రేట్ ఉన్న రేట్లు ఇప్పుడు రేకుండా పోయినాయి. 5 ఎకరాలు వేస్తే దిగుబడి తగ్గింది. 60 క్వింటాల్, 5 ఎకరాలకు 60 క్వింటాల్ వచ్చింది దిగుబడి. 60 క్వింటాల్ దిగుబడి వస్తే 60 క్వింటాల్ రేటు చూసుకుంటే 10,000, 11,000 అవుతుంది. కూలీలకు పెట్టుబడులకి సరిపోవట్లేదు. మాకు 18,000 నుంచి 20,000 మధ్యలో ఏదన్నా అయితే గిట్టుబాటు అవుతుంది. ఈ సంవత్సరం వర్షాలు లేకపోవడం వల్ల 5 ఎకరాలు వేసిన 5 ఎకరాలలో 10 క్వింటాలు అవుతున్నాయి. 10 క్వింటాలు కూడా 8,000 లాగా అమ్మేసినాం. ఇక దిగుబడి అట్లా లేదు. ప్లస్ ఇక్కడికి వచ్చేవరకే ఇది అయిపోతుంది. 20,000 అన్న క్వింటాలు అమ్ము కదా, ఆ కూలోళ్ళు ఈ ఉండే రేట్లు ఇదే ఆల్రెడీ రైతుల కాడ ఉన్న సొమ్మంతా కూడా మొత్తం ఈ కొనే వ్యాపారుల చేతిలోకి వెళ్ళిపోయింది. గతేడాది పోల్చితే ఈసారి రైతులు సాగు విస్తీర్ణం పెంచారు. దీంతో మార్కెట్కు సరుకు రాకడా అధికమైంది. అయితే కాయల్లో తగ్గిన నాణ్యతతో ధరల్లో కోత పడుతోందని రైతులు వాపోతున్నారు. దీనికి తోడు ఈసారి భారత్ నుంచి చైనా, థాయిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి దేశాలకు ఎగుమతులు తగ్గిపోవడంతో ధరలు పడిపోయాయి. గతేడాది విదేశాలకు ఎగుమతులు బాగా ఉండటంతో సీజన్లో ఇదే సమయానికి వరంగల్, ఖమ్మం మార్కెట్లలో క్వింటాల్ మిరప ధర గరిష్టంగా 25,000 రూపాయలు పలికింది. ఈ ఏడాది మిరప మార్కెటింగ్ సీజన్ ఆరంభంలో రకాన్ని బట్టి కనిష్టంగా 14,000 రూపాయల నుంచి గరిష్టంగా 20,000 రూపాయల వరకు ధరలు పలకడంతో రైతులు సంతోషపడ్డారు. చివరి వరకు అవే ధరలు కొనసాగుతాయని ఆశించిన రైతుల ఆశలు పూర్తిగా ఆవిరైపోయాయి. ప్రస్తుతం మిరప పంట చివరి కోతలు ముగింపు దశకు వస్తుండటంతో వరంగల్, యనుమాముల, ఖమ్మం, హైదరాబాద్, గజ్వేల్, నల్గొండ తదితర పెద్ద వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో ధరలు అమాంతంగా పడిపోతుండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బతుకుదేరు చాలా ఇదిగా అయింది. ఈ ఏడు జనాలకు పెట్టుబడితోటి, కూలీలతోటి అందరికి బాగా ఇదే అయిపోయి జనాలు నీరసం అయిపోయారు. మొత్తం 7 వ్యవసాయాలు చేయాలన్నా కానీ మహాఘోరంగానే ఉంది. నేను 5.5 వేసాను. పెట్టుబడి వచ్చే 6 లక్షల చిల్లర అయినాయండి. దిగుబడి మనకు 100 క్వింటాలు అయినాయి. అన్నీ 18,000 అమ్మాల్సిన కాయ కూడా ఇక్కడికి వచ్చినాక 15,000 లోపు, 15,000 ఎక్కువ తీసుకోలేదు. అట్లా కొంత మొత్తం లాస్ అయిపోయారు. 10 మందిలో 5 పడినాయి, 20 మందికి ఈ పరిస్థితి అయింది. వీడికి వచ్చేసే వరకే కూలీల బెర్ద ఎక్కువ, పెట్టుబడి వాళ్ళు మళ్ళీ బార్దానని వాళ్ళ కమిషన్ అని ఆ రకంగా ఈడ అంతే. అన్నీ ఇంకా దేని చూసుకున్నా లాస్ట్కి వచ్చేసే వరకే జనాలు సనాయమయంగా ఉంది. ఏడు పోయినసారి 25,000 పోయిన, 25,000 పోయిన మిర్చి, 28,000 పోయిన మిర్చి ఇలా 9,000, 10,000 అడుగుతుంటే ఏంది అసలు ఘోరమైన పరిస్థితి. ఇలా ఆ కాయలు లేవు, అసలు ఏం రేట్లు లేవు, ఎక్కడ లేవు. 12 ఎకరాలు వేస్తే కూడా నాకు మొత్తం 100 క్వింటాలు 120 బస్తాలు మిర్చి వచ్చింది అంతే. ఇక వానలు వర్షాలు లేవు సరిగా, బోర్లో నీళ్ళు లేవు సరిగా. 4 డేస్ అయింది నేను వచ్చి, ఇంకా ఇట్లే ఉంది. భారతదేశంలో మిరప ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అతిపెద్దది. ఆ తర్వాత 2వ స్థానంలో తెలంగాణ ఉంది. అనేక రకాల మిరప వంగడాల సాగులో భాగంగా పంట నాణ్యత, ఘాటు వంటి అంశాలకు తోడు పచ్చళ్ల సీజన్ కూడా కావడంతో గిరాకీకి తగ్గట్టు విపణిలో ధరలు ఉంటాయి. అయితే మార్కెట్లో సరైన ధరలు లేకపోవడంతో చాలా మంది రైతులు కొన్ని రోజుల తర్వాత ధరలు పెరుగుతాయన్న ఆశతో శీతల గిడ్డంగుల్లో మిరపను నిల్వ చేస్తున్నారు. దాదాపు అన్ని చోట్ల కోల్డ్ స్టోరేజీలు నిండిపోయాయని, దీంతో మార్కెట్కు అధిక మొత్తంలో సరుకు వస్తోందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. అయితే నాణ్యత ఆధారంగానే ధరలు పలుకుతున్నాయని వారు అంటున్నారు. గత సంవత్సరం మినిమం 25,000, 30,000 వరకు రేటు పలికింది. ఈ సంవత్సరం దానికి 15,000 నుంచి 18,000 బిగినింగ్లో, ఇప్పుడు మాత్రం 12 నుంచి 15,000 మంచి రకాలు. ఇక చివరి కోతలు ఏవైతే సి క్వాలిటీ ఏవైతే ఉంటాయో అవి మాత్రం 7-8,000 నుంచి 10,000 లోపు జరుగుతుంది మార్కెట్ ఇప్పుడు ప్రస్తుతానికి. ప్లస్ ఇక్కడ మన సౌత్ తెలంగాణ అంటే గద్వాల్, అలంపూర్, నాగర్ కర్నూల్ ఈ సైడ్ అంతా, వనపర్తి ఈ సైడ్ అంతా సరుకు అయిపోవచ్చింది. చివరి కోతలు వస్తున్నాయి ఇప్పుడు, కాబట్టి రేటు బాగా తగ్గుంది.
ఎందుకు ధరలు లేవు? కోల్డ్ స్టోరేజ్లు అన్నీ ప్యాక్ అయిపోయినాయి. రైతులు కూడా పెట్టారు, కొంతమంది స్టాకిస్ట్ పెట్టారు. కాబట్టి దెర్ ఇస్ నో ప్లేస్ ఇన్ కోల్డ్ స్టోరేజెస్. కోల్డ్ స్టోరేజ్లలో ప్లేస్ ఉంటే కొని పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. వేరస్ దెర్ ఇస్ నో ప్లేస్ కాబట్టి బాగా ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి రేట్లు బాగా తగ్గుతున్నాయి. ఇంకోటి క్వాలిటీ కూడా తగ్గింది. ఆ రకాన్ని ఆ క్వాలిటీని బట్టి రేట్లు జరుగుతుంటాయి. ఇప్పుడు తేజ ఉందండి, తేజ ఈరోజు కూడా 17,000 నుంచి 20,000 జరుగుతూ ఉంది మార్కెట్. అదే వేరే వెరైటీ ఆ రేట్లు లేవు, 12,000 13,000 ఉన్నాయి. కాబట్టి దట్ డిపెండ్స్ ఆన్ ది క్వాలిటీ, వెరైటీ, దాని ఆయిల్ కంటెంట్స్, కలర్స్, పంజెన్సీ, ఇవన్నీ బట్టి రేట్ ఉంటుందండి. ఖమ్మం, జోగులాంబ గద్వాల్, ఆలంపూర్, నాగర్ కర్నూల్, సూర్యాపేట, వరంగల్, అచ్చంపేట తదితర ప్రాంతాల నుంచి హైదరాబాద్ మలక్పేట మార్కెట్కు ఎండు మిరపకాయ వస్తోంది. అయితే ప్రస్తుతం ధరలు కొంత నిలకడగా కొనసాగుతున్నాయంటూ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మిర్చి మార్కెట్ యార్డ్ మలక్పేటలో మనకి ఈరోజు మిర్చి అరవెల్స్ ఏదైతుందో తక్కువ ఉంది సార్. 1,918 బ్యాగులు మాత్రమే రావడం జరిగింది. 7 రకాల పంటలు మనకు ప్రతిరోజు వస్తుంటాయి సార్. మనకు రేట్ల విషయంలోకి వచ్చేటకల్లా తేజ వచ్చేసి 16,000 ఉంది సార్, మినిమం వచ్చేసి 12,000 సార్, సూపర్ 10 వచ్చేసి 13,000 ఉంది సార్, మినిమం వచ్చేసి 8,000 వరకు ఉంది సార్. 273 రకం వచ్చేసి సార్ 180 క్వింటాలు వచ్చినాయి మనకు, 10,000 నుంచి 6,000 వరకు ఉంది సార్ ధర. అది ఆర్మూరు 11,000 నుంచి 6,000 వరకు ఉంది సార్. కంపారిటివ్ లాస్ట్ ఇయర్ తోటి మనం పోల్చి చూస్తే సాగుబడి ఎక్కువ చేశారు సార్ పంట, దాని నుంచి ఉత్పత్తులు బాగా పెరిగినాయి సార్. పెరిగినందుకు కొన్ని రకాలైన పంటలకు తెగుళ్ళు లాంటివి వచ్చినాయి సార్. దాని నుంచి కొంత సరైన ధరలు రాలేదు సార్. సార్ ఇప్పుడు సీజన్ కొద్దిగా మనకు అరవెల్స్ తక్కువైంది కాబట్టి కొద్దిగా గొప్ప పెరిగే అవకాశం మాత్రం ఉంది సార్. ధరలు ఉన్నాయి, కాకుంటే ఏంటంటే రిటైలర్స్ ధరలు అనేది మనం అంత క్రైటీరియా తీసుకొని రాదు సార్, సెకండ్ సెల్లర్స్ కాదు సార్ అది. ఈ ఏడాది మిరప సాగుకు పెట్టుబడులు పెరిగిన నేపథ్యంలో ధరలు మరింత పెరిగితేనే సాగు మిగులుబాటుగా ఉంటుందంటూ రైతులు కోరుతున్నారు.